ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి అనే అంశంపై మన ప్రియ సభ్యులు శ్రీమతి పి జాయిస్ కిరణ్ గారు అందించే సందేశాన్ని విందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతం.
అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతం. క్రీస్తునందు ప్రియ సంఘమునకు శుభములు తెలియజేయుచున్నాను. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, గొప్ప రాజా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి అనేక వేల స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. తండ్రి, మరి ఇదిగో నాయన, నీ సన్నిధి గురించి మరి మేము ధ్యానించబోచుండగా మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి తండ్రి, మరి మా జీవితాలను తండ్రి సరిచేసుకుంటకు మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము ప్రభువా. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మరి దేవుని యొక్క సన్నిధి గురించి మనం ధ్యానించబోచున్నాము. దేవుని సన్నిధిలో మరి మన నడతను ఏ విధంగా ఉంచుకోవాలి, దేవుని సన్నిధిలో మనము ఎంత వణుకుచు మరి భయముతో మరి ఆయన సన్నిధిలో మనం ప్రవేశించాలి, మరి ఆయన సన్నిధి ఎంత శక్తివంతమైనది, ఎంత పరిశుద్ధత కలిగిందో మరి ఈరోజు మనం ధ్యానించుకుందామండి. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ దావీదు మరి మందసాన్ని తన పట్టణానికి తీసుకుని వెళ్ళే సన్నివేశాన్ని మనం చూడవచ్చు. మరి ఇక్కడ చూసినట్టయితే దావీదు మహారాజు మందసాన్ని మరి ఏ విధంగా తన పట్టణానికి తీసుకువెళ్ళాడు. గిబియాలోనున్న అబీనాదాబు ఇంటి నుండి మరి 30,000 మంది శూరులను తీసుకుని ఆయన బయలుదేరాడు. ఎందుకు మరి 30,000 మంది శూరులను తీసుకొని వెళ్ళాడు అనగా, ఈ కాలంలోనే మనం ఒక విఐపిని మనము ఇన్వైట్ చేయాలి అంటే ఒక పెద్ద కాన్వాయ్ తీసుకొని వెళ్తాము. మరి ఇది దేవుని మందసము, ఆయన ప్రత్యక్ష సన్నిధి అందులో ఉంటుంది. మరి అలాంటి ప్రత్యక్షతను మరి ఆయన తీసుకొని వెళ్ళాలి అంటే 30,000 మంది శూరులను తీసుకొని మరి దావీదు మహారాజు మరి బయలుదేరి ఉన్నాడు. ఇక్కడ చూసినట్టయితే మరి దావీదు ఎంతో భయపడుతూ ఎంతో భక్తిగా మరి దాన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఆ సమయంలో మరి అనుకోని విధంగా ఉజ్జా యొక్క చెయ్యి ఆ మందసాన్ని తగులుతుంది. ఎందుకనగా ఆ ఎడ్ల బండిలో నుండి ఎద్దు ఒకటి పక్కకు తప్పుకున్నందువల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఉజ్జా యొక్క చెయ్యి మరి మందసాన్ని తాకినప్పుడు ఆ ఉజ్జా అక్కడే పడి మరణిస్తాడు. మరి ప్రియులారా, అనుకోని సంఘటన అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దానికే దేవుని యొక్క ఉగ్రత అంతగా ఉంటే, మరి దేవుని సన్నిధిలో మనము అన్నీ తెలిసి మరి మన ప్రవర్తనను ఎలా ఉంచుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. మరి ఈ ఉజ్జా యొక్క మరణం చూసిన తర్వాత దావీదు మహారాజు ఎంతో బాధపడతాడు. అయ్యో, మరి దేవుని సన్నిధి ఇంత గొప్పదా, మరి ఇంత పరిశుద్ధాత్మ ఇంతగా మనుషులని మరి దహించి వేస్తుందా అని ఆయన భయపడి దావీదు మహారాజు ఏం చేస్తాడంటే ఆ మందసాన్ని తన పట్టణానికి తీసుకుని వెళ్ళకుండా గిత్తీయుడగు ఒబేదేదోము ఇంట 3 నెలలు ఆ యొక్క మందసాన్ని ఉంచుతాడు. దావీదు మహారాజు భయపడి తన పట్టణానికి, తన పురానికి తీసుకుని వెళ్లకుండా గిత్తీయుడైన ఒబేదేదోము ఇంట 3 నెలలు ఉంచాడు. ఆ 3 నెలల కాలంలో ఒబేదేదు ఇల్లు చాలా వర్ధిల్లుతుంది, ఎన్నో ఆశీర్వాదాలు చూసినప్పుడు మళ్ళీ దావీదుకు ఆశ కలుగుతుంది. అయ్యో, మరి మందసము ప్రత్యక్షత అక్కడ ఉన్నందుకు, దేవుని సన్నిధి ఒబేదేదోము ఇంట్లో ఉన్నందున ఆయన ఎంతో ఆశీర్వదింపబడ్డాడు కదా, మరి ఆ సన్నిధి మరి నా పురం కూడా కావాలి, నా ఇంట కూడా ఉండాలి అనేసి తిరిగి మళ్ళీ దాన్ని ఒబేదేదోము ఇంటి నుండి తన పురానికి తీసుకుని వస్తుంటాడు. ఆ సమయంలో మరి ఆయన ఏఫోదును ధరిస్తాడు. ఏఫోదును ధరించడం అనగా ఒక యాజకుని యొక్క లక్షణము. అది ఏఫోదు ధరించడం అనేది యాజకునికి సూచన. ఆయన ధరించి శక్తి కొలది, ఒక మంచి పదం ఉంటుంది అక్కడ, ఆయన శక్తి కొలది ఆ మందసం ముందు నాట్యం చేస్తూ దాన్ని తీసుకొని వస్తుంటారు. అన్ని వీణలు మరి ఎన్నో మృదంగాలు అన్ని వాయిస్తూ దావీదు నాట్యం చేస్తూ దాన్ని తీసుకొని వస్తుంటాడు. మరి ఇక్కడ చూసినట్టయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మీకాలు, సౌలు కూతురైన మీకాలు, దావీదు యొక్క భార్య అయిన ఆవిడ తన భర్తను చూసి ఆ వీధుల వెంట నాట్యం ఆడుచుండగా చాలా హృదయమందు నొచ్చుకుంటుంది, ఆయనను హృదయమందు అసహించుకుంటుంది. ఒక రాజు ఏంటి వీధుల ముందు పనివారి ముందు నాట్యం చేయడం ఏంటి అని తను బాధపడుతుంది తన భర్తను బట్టి. కానీ ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో నాట్యమాడుటకు, ఆయనను స్తుతించుటకు ఏమాత్రము సిగ్గుపడలేదు. ఆయన ఒక మాట అంటాడు, ఏమని అనగా, నీ తండ్రి అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, నేను నీ తండ్రి ఏదైతే నాకు ఇచ్చాడో ఆ దేవుని యొక్క సన్నిధిలో నేను నాట్యం చేశాను, కానీ ప్రజల ముందు కానీ లేకుంటే ఈ లోకాన్ని మెప్పించుటకు నేను నాట్యం చేయలేదు, కాబట్టి నేను చేసింది ఏమీ తప్పు కాదు అనేసి ఆయన చెప్తాడు. అయితే ఇక్కడ మీకాలు మాత్రం
ఒక శిక్షకు గురి అవుతుంది. ఆమె మరణం అయినంత వరకు కూడా తను గొడ్రాలుగానే ఉంది, పిల్లల్ని కనలేదు. ప్రియులారా, మరి దేవుని సన్నిధిని అపహసించిన, దేవుని సన్నిధిని మనకు తెలిసి తెలియక మనం తప్పు చేసినా కూడా ఉజ్జా వలె మనం మరణం నొందుతాము. మీకాలు వలె శాపాలు మన పైకి తెచ్చుకుంటాం. ఆ విధంగానే ఇక్కడ చూసినట్టే ఏలీ కుమారులు కూడా సేమ్ అలాగే చేస్తారు. ఏంటి, హోఫ్ని ఫినేహసు కూడా మందిరానికి, ఆ ప్రత్యక్ష గుడారానికి వచ్చిన స్త్రీలతో వాళ్ళు వ్యభిచారం చేస్తారు. ఆ సమయంలో మరి ఒక శాపం వారి మీదకి వస్తుంది. వయసులో ఉన్నప్పుడే వాళ్ళు అకస్మాత్తుగా మరణిస్తారు. మరి ఆయన సన్నిధిని పరిశుద్ధంగా ఉంచని ఎడల మరి శాపాలు ఇలా వస్తుంటాయి. మరి కొత్త నిబంధనలో చూసినట్టయితే మనము మత్తయి సువార్తలో చూసినప్పుడు 5వ అధ్యాయం 27వ వచనంలో మరి యేసుక్రీస్తు యెరూషలేము ప్రవేశం చేసినప్పుడు అక్కడ వాళ్ళు రూకలు మార్చువారు, మరి పక్షులను అమ్మువారు, వ్యాపారం చేయవారు ఉన్నప్పుడు దేవుడు చాలా బాధపడతాడు, కోపించుకుంటాడు. యేసుక్రీస్తు మరి మనం బైబిల్లో చూసినట్టయితే ఆయన ఆగ్రహానికి గురైన సన్నివేశం, ఎందుకనగా తన మందిరాన్ని దొంగల గృహంగా మార్చేయనారని మరి అక్కడ చెప్తాడు. కాబట్టి మరి ప్రియులారా, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆయన మందిరంలో ఉన్నప్పుడు మన ప్రవర్తనని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లేనిచో మన పిల్లలకి మనకు అన్ని శాపాలే ఉంటాయి. మరి దేవుని సన్నిధికి చేరినప్పుడు మన వస్త్రధారణ కానీ, మన మాట తీరు కానీ, మన చూపు కానీ, మన ప్రవర్తన కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ వాక్యము దేవుడు దీవించును గాక. దావీదు